సో ఇవాళ అన్ని సంచలనమైన వార్తలు సంచలనమైన వ్యక్తులే. సో రాజా సింగ్ అంటే కూడా రాష్ట్రంలో ఎంత సంచలనము భారతీయ జనతా పార్టీలో మీ అందరికీ తెలిసిందే. రాజా సింగ్ గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టుగా మనకు కనబడుతోంది. అట్లాగే అసెంబ్లీ బడ్జెట్ సందర్భం కూడా అసెంబ్లీ కూడా అటెండ్ అవుతలేడు. మరి ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరోసారి సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఏం వ్యాఖ్యలు చేసినా సంచలనంగానే ఉంటాయి. తెలంగాణ బీజేపీలో వివాదాస్పద నేతగా పేరు ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ గత కొద్ది రోజులుగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అయితే నాకు వెన్నుపోటు పడిచిర్రు, నన్ను జైలుకు పోవడానికి కారణం వాళ్ళే, కేసులు పెట్టియాలని ప్రయత్నం చేశారు, పీడీ యాక్ట్ పెట్టమని భారతీయ జనతా పార్టీ కీలక వ్యక్తులే చెప్పిరు అని చెప్పేసి పోలీసులు చెప్పారు అని చెప్పేసి అయితే సంచలనం బాంబు వేల్చిపోయాడు రాజా సింగ్. ఒకసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి సొంత పార్టీపై విమర్శలు చేశారు. బీజేపీ పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని కొంతమంది నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారని, తనను జైలుకు పంపేందుకు ప్రయత్నించారని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీడీ యాక్ట్ కేసులు పెట్టమని స్వయంగా బీజేపీ నేతలే చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. సో రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక సమయంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ వరుసగా చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 2 రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవి నికార్సైన నేతలకు మాత్రమే ఇవ్వాలని, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలకు అయ్యే వారికి ఇవ్వద్దని అన్నారు. తన కోసం పనిచేసే వారికి కాకుండా పార్టీ కార్యకర్తల కోసం పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సో రాజా సింగ్ అయితే కీలక వ్యాఖ్యలు చేసిండు. ఇవాళ రేపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని అనౌన్స్ చేస్తారన్న టైంలో పెద్ద పెద్ద బాంబులు అయితే వేలుస్తుండు రాజా సింగ్. మరి ఏం జరుగుతుందో చూడాలి.